నెల్లూరు జిల్లాలో భారత స్వాతంత్ర్య దినం ఎంత చారిత్రకమో అదే స్థాయిలో రాష్ట్ర ప్రజల స్వేచ్ఛకు నాంది పలికిన యువగలం పాదయాత్ర కూడా ముఖ్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. యువగలం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కావలి పట్టణంలో ఐకాన్ సెంటర్ నుంచి కొత్తపల్లి వరకు నిర్వహించిన యువగలం స్ఫూర్తి యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆనాటి పాదయాత్ర నుంచి నేటి పాలన వరకు జరిగిన సంక్షేమాభివృద్ధిని ప్రజలు వివరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నేడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయినందువలన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి స్ఫూర్తి యాత్రని ప్రారంభించారు. ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కల్పిస్తున్న గత ప్రభుత్వ వైభవాన్ని కాలరాస్తూ ప్రజలందరూ ఇళ్లలోకి రావడానికి భయపడుతున్న రోజుల్లో మన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చి యువగలాన్ని స్థాపించి భవిష్యత్తు నాయకుడిగా కాబోయే ముఖ్యమంత్రిగా కావలి నియోజకవర్గం నుంచి సేవలు అందించాలని ఈరోజు యువగలం స్ఫూర్తి యాత్రను ప్రారంభించాం. దీంట్లో ఈరోజు కావలి నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు దీంట్లో పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ప్రజల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, వాళ్ళ మీద జరిగినటువంటి అన్యాయాల గురించి, వాళ్ళ మీద జరిగినటువంటి దాడుల గురించి కూడా ఈ పాదయాత్ర ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం మన కావలిలో అట్లాంటి వాటికి ఏదైనా పరిష్కారాలు దొరికాయంటారు? ఇది రాక్షస పాలన, ఇది రామరాజ్యం. రాక్షస పాలనలో రౌడీజం, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు అన్నీ ఉంటాయి. రామరాజ్యం ప్రజలు సుభిక్షంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలి. అందుకే నేడు ఈ రామరాజ్యంలో ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారు. ఎక్కడ కూడా కరువు కాటకాలకు తావు లేకుండా ప్రకృతి కూడా ఈరోజు కరుణిస్తుంది. ప్రకృతి నీడలో ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారు. అందుకోసమే ఈ రామరాజ్యంలో మన యువ నాయకత్వం ఇంకా బలపరుచుకోవాలి. నాయకత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈరోజు యువకుల స్ఫూర్తి యాత్రని చూశారు కదా, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన నోటి ద్వారానే ఆయన చెప్పాడు, రామరాజ్యం ఉంది, రాక్షస పాలన పోయింది అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానంటూ అదేవిధంగా వాళ్ళ క్షేమాల గురించి కూడా. బాపట్ల జిల్లా చీరాలలో ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మహిళ బిడ్డను క్షేమంగా కనగా వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి మృతి చెందిందని ఆరోపిస్తూ బాధితులు బాపట్ల డీఎం హెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు అధికారులు మద్దతు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై తిరిగి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబానికి నవజాత శిశువుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 5 రోజుల పాటు డాక్టర్ రామకృష్ణ వైద్యం చేశాడు. 16వ తేదీ ఉదయం 6 గంటలకి ఆపరేషన్ చేసి ఇద్దరు కుమ్మక్కయ్యి ఆ తల్లి సౌమ్య మృతికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. రిపోర్ట్ వాటికి పంపించినారు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఫోన్ లిస్టులు చెప్తాను, మీరు చూసి చూడట్టు పోండి, మీకు ఎంత పేమెంట్ కావాలి, వాళ్ళకి ఎంత ఇవ్వమంటారు. వీటి గురించి నాకెన్ని ఫోన్లు వచ్చినాయో మీరు అడగండి. ఎంత సిగ్గులేనటువంటి వ్యవస్థ నడుస్తుందో మాకైతే తెలియట్లా. ఈరోజు ఒకవేళ రామకృష్ణ హనుమాన్ గారి వల్ల హాస్పిటల్లో తప్పు చేసి దయచేసి ఈయనను కాపాడదాం అనుకున్న గోరంట్ల చౌదరి గారికి చెప్తున్నా, ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ రాని ఈ రిపోర్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉందట. మాకు కూడా వచ్చింది. అక్కడక్కడే మచ్చుక్కైనా మంచి మంచి డాక్టర్లు ఉంటారు, మంచిగా రిపోర్ట్లు రాస్తారని. ఈ రిపోర్టు గనక బయటకు వచ్చి హాస్పిటల్ సీజ్ చేయాల్సి వస్తే చేసి పడేయండి. మాకొచ్చే మీరేసే చిల్లరతో మా బిడ్డ వెనక్కి రాదు. శిక్షించాలి వైద్యం నిర్లక్ష్యం. బాపట్ల కలెక్టరేట్ ప్రాంగణంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో కారు డ్రైవర్లు కూర్చునేందుకు బల్లలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవలో ఎప్పుడూ ముందుండే రోటరీ సంస్థతో భాగంగా కారు డ్రైవర్ సాయి పవన్ సూచన మేరకు ఈ బల్లలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని డ్రైవర్లు సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ బాపట్ల నిరంతరం ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, సీనియర్ రోటరీ సభ్యులు హరిబాబు, బూర్లె రామసుబ్బారావు,
డాక్టర్ జాగర్లముడి లక్ష్మి, డాక్టర్ వీరరాఘవయ్య పాల్గొన్నారు. డ్రైవర్లుగా ఉన్నటువంటి మిత్రుడు సాయి పవన్ ఇక్కడ డ్రైవర్లు కూర్చోవటానికి బల్లలు కావాలని రోటరీని ఆశ్రయించిన మీదట రోటరీ క్లబ్ అధ్యక్షుడైనటువంటి నేను నా యొక్క ఆర్థిక సహకారంతో ఈ రోజున ఇక్కడ ఈ బల్లలను ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా వారి బల్లలను సక్రమంగా వినియోగించుకుంటారని ఈ రోటరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా రోటరీ గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరిపడా కౌంటర్లు, సిబ్బంది ఏర్పాటు చేయాలని, సహాయ కేంద్రాలు నిరంతరం పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేష్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల విభాగం సిబ్బంది, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. अंदर का भी 2 लोग गए, 3 लोग गए कैंडिडेट को అక్కడే లోకల్ వాళ్ళు నీరే లిస్ట్ వచ్చేస్తారు. దీపారం ఇస్తా మాకి దగ్గర ఎట్లైనా ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ రూరల్ మీకు అది మనం పోలింగ్ తప్పకుండా పోలింగ్ తర్వాత కౌంటింగ్ అప్పుడు మనం ఫోటోస్ చూస్తారు. ఇప్పుడు ఈ 3 days వాళ్ళ దగ్గర నామినేషన్ రిసీవ్డ్ సెకండ్ 16 కల ప్రపోజల్ మీ డైలీ ప్రపోజల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇంకా రాలేదు సార్, చూస్తాం సార్. డైలీ ప్రపోజల్ రాలేదు, కమ్యూనికేట్ చేయాలి. ప్రకాశం జిల్లా కనిగిరిలో మత్స్యకార భరోసా పథకాన్ని అర్హులైన మత్స్యకార కుటుంబాలందరూ సద్వినియోగం చేసుకోవాలని షేక్ ఖలీఫాతుల్లా బాషా పిలుపునిచ్చారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంకల్పమని ఆయన పేర్కొన్నారు. సింగరాయకొండ సముద్ర తీరంలో నివసిస్తూ చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు అవగాహన పెంపొందించుకుని సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. నరేంద్ర మోడీ గారికి ఉన్నాయని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆయన పేదల జీవితాలు బాగు చేయడానికి ఇలా కులాలు లేదు, మతాలు లేదు, వర్గాలు లేదు, అందరికీ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన ఒక సంకల్పంతో మరి అందరికీ అన్ని వర్గాలకి అనేక పథకాలని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మత్స్యకారులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్యకారుల యోజన పథకం కింద 2,43,000 ఒక్క రోజు దాటి అసలు మీరు ఆ పథకానికి మీరు అర్హులు అవుతారు. అది ఏదైనా మీకు సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను అండగా ఉంటాను. నిత్యం నాకు ఇచ్చిన ఈ పోస్టు ఏదైతే ఉందో మా కేంద్ర ప్రభుత్వం నాకు కల్పించిన పోస్ట్ ఇది. మత్స్యకారులైనా కానీ, కార్మికులైనా కానీ, దీంట్లో పోర్ట్ ట్రేస్ వర్కర్స్ ఫెడరేషన్ అంటే దీంట్లో పోర్టుకు సంబంధించిన కార్మికులు, తర్వాత షిప్పింగ్ సంబంధించిన కార్మికులు, అలానే వాటర్ వేస్ అంటే సముద్రంలో ఉన్న మీ అందరూ కూడా బాగోలు చూడడానికి నన్ను నియమించారు. కాబట్టి నేను మీకు 100% నేను మీకు. విశాఖ భీమిరి నియోజకవర్గంలోని మధురవాడ డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీటీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ 3.0తో భారత్ కైవసం చేసుకోవడంతో తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతతో పాటు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలో గీతం జిమ్సర్ హాస్పిటల్ యాజమాన్యాల ఆక్రమణలో ఉన్న 54 ఎకరాల 79 సెంట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిల్ల పైడిరాజు డిమాండ్ చేశారు. గ్రామాల సర్వే నెంబర్లో నమస్కారాలు. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం గీతం విశ్వవిద్యాలయం గీతం హాస్పిటల్ పరిధిలో ఎండా రుషికొండ గ్రామాల సర్వే నెంబర్లో 2 గ్రామాల సర్వే నెంబర్లో 54 ఎకరాల 79 సెంట్ల భూమి, ఇది చాలా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని గీతం జిమ్సర్ హాస్పిటల్కి ఆధీనంలో ఉంది, ఆక్రమణలో ఉంది చాలా ఏళ్ళుగా. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఎం శ్రీభరత్ ఉన్నారు కాబట్టి అది వాళ్ళ సంస్థలు కాబట్టి 2 సంస్థలు వ్యతిరేకిస్తున్నారు. కలెక్టర్ గారు దీన్ని ఆలోచన చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా కంప్లైంట్ కూడా పెట్టాం. ప్రజలు, ప్రజాస్వామ్య సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారం ఉంది కదా అని ఇటువంటి పనులు చేయడం ఏమాత్రం సరికాదు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్వాధీనం చేసుకుని ఆ భూముల్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన, ప్రజలందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె కృష్ణ కావ్య మరియు వినీత్ రెడ్డి ఫిబ్రవరి 26న జరగనున్న వివాహం సందర్భంగా కుటుంబ సభ్యులతో విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని వేద పండితులచే ఆశీర్వాదం పొందారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బండి మునిరెడ్డి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా విజయవాడలోని దేవస్థానంలో ప్రార్థనలు చేసి తీర్థప్రసాదం పొందారు. జయతి జయతి సర్వగుణ సర్వం జయతి 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 ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభగో శత సంవత్సరం దీర్ఘమాయు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాంబ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం గోవింద నామస్మరణతో మారుమోగిందనగా శ్రీవారి భక్తుల కోసం ఏటా నిర్వహించే తిరుమల పాదయాత్ర ఈసారి ఘనంగా ప్రారంభమైంది. అగస్తేశ్వర ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రను పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 600 మంది భక్తులు పాల్గొని ఈ పాదయాత్ర పట్టణ వీధుల గుండా సాగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించగా భక్తులకు భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 650 మంది తిరుపతి వెంకటేశ్వరం దర్శనం కోసము ప్రొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి పాదయాత్రగా వీరందరూ 650 మంది బయలుదేరడం జరుగుతుంది. మధ్యన కొంతమంది మైదుకురికిలో పోయేటప్పటికి ఇంకొక 100 మంది కూడా కలిసే అవకాశం ఉంది. దాదాపు 750 మందిని పాదయాత్రలో నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి దేవుని దర్శనం కల్పించే అవకాశం భవిష్యత్తులో కూడా ఆయన చేస్తాడని మేము ఆశిస్తూ ఆ దేవుడు నిరంతరము ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలని ఆయనకు, ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ఆ దేవుని వెంకటేశ్వరరావుని ప్రార్థిస్తున్నాం. పాదయాత్ర 5వ సారి. ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయ వల్ల, మన పెద్దాయన దయ వలన పాదయాత్ర 5వ సారి కొనసాగడం జరుగుతుంది. భక్తులందరూ రావడం మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. భక్తులు మేము పెట్టడం గొప్ప కాదు, భక్తులు రావడం మనకు చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ప్రయాణం, వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు, కిందికి కొండ నుంచి కిందికి దిగి వస్తారు. కావున ఈ అవకాశం నాకు కల్పించేందుకు ప్రతి ఒక్క భక్తులకు, మా పెద్దాయనకు ధన్యవాదాలు. తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 3ంటికి 1 చొప్పున 5 క్లస్టర్లుగా విభజించి మొత్తం 15 వార్డుల కోసం నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సందేహాలను నివృత్తి చేసుకునే ప్రత్యేక సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. సూర్యాపేట ఆర్డీఓ, డీఎస్పీ, స్థానిక సిఐ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు. లేబర్
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా
షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree. కొత్త lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning time ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. వెల్కమ్ టు న్యూస్. శ్రీకాకుళం వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మంచి కార్యక్రమాలపై బురద జల్లే బుద్ధిని మానుకోవడం లేదని టీడీపీ సీనియర్ నాయకులు ఉంగటి రమణ అన్నారు. గత ఏడాది కంటే అరసవిల్లికి భక్తుల రద్దీ పెరిగిందని, ఆదాయం కూడా అధికంగా వచ్చిందని, ఇవేవి వైసీపీ నాయకులకు కనిపించడం లేదు అని చెప్పారు. వేడుకలు విజయవంతం చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఆదాయం 60 లక్షలు వచ్చిందని, ఈ ఏడాది 1.50 కోట్లు వచ్చిందన్నారు. అందరికీ నమస్కారం. సూర్య జయంతి ఉత్సవాలు రథసప్తమి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యాన్ని ఘనంగా నిర్వహించామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా రథసప్తమి కార్యక్రమం ఘనంగా జరిగింది. గత 2 సంవత్సరాల బ్యాక్ వెళ్తే రథసప్తమి కార్యక్రమం 30,000 మంది జనాభా దర్శించుకునే పరిస్థితి ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రథసప్తమిని రాష్ట్ర పండుగ చేయడం జరిగింది. రాష్ట్ర పండుగ చేయడంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోలుగా రావటం, అలాగే జిల్లా విషయంలోకి వచ్చేసరికి ఉద్దేశంతోనే 6 లైన్లు ఏర్పాటు చేసి గంటలో పంపించగల కెపాసిటీ చేశారు. ఈరోజు గంట 2 గంటలు, గతంలో 30,000 మంది చేస్తే 3 గంటలు మీ ప్రభుత్వాల టైంలో కూడా చేసే 3 గంటలు 2 గంటల టైం. ఈరోజు ఇంత పాపులేషన్లో కూడాను 2 గంటల లోగలే దర్శనం చేసుకుని వెళ్ళే భాగ్యం కల్పించారంటే నిజంగా మా జిల్లా అధికారుల యంత్రాంగము, అలాగే జిల్లా అధికారులు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారి కృషి, అలాగే మా నాయకుల కృషి అని మేము తెలియజేస్తున్నాం. అందుకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి మద్ది మేడారంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు గుడి చైర్మన్ పబ్బా రాజేష్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంచినీరు, వైద్య సదుపాయాలు, శానిటైజేషన్, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి 80 మంది వాలంటీర్లతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతేకాక భారీ ఎత్తున దాతలు సహకరించారని తెలిపారు. ఈ ఏర్పాట్లకు కలెక్టర్ సత్యసారద, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు గ్రామస్తులు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, సమ్మక్క సారక్క గుడి అయ్యగారు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్న ఒక 40-50 గ్రామాల నుంచి జాతరకు భక్తులు తరలి వస్తారు. ఈ ప్రతిసారి అంచనా 2 నుంచి 3 లక్షల దాకా భక్తులు వస్తారు. ఈసారి ఇంకా మేము కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వాళ్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపించినామండి. అంటే మనకు దారి కానివ్వండి, 1 వే చేసాము, ఏంటి ట్రాఫిక్ జామ్ కాకుండా. ఇందుకు మాకు మునిపెన్నడూ జరిగిన రీతిలో ఈసారి ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు జనాభా ఎంత రాగలుగుతారు? మేము ఇప్పటి వరకు ఒక ఈ రోజు వరకు అయితే ఒక 50,000 దాకా రీచ్ అయినామండి. ఇంకా 28, 29, 30, 31 తేదీలలో ఇంకా ఒక 2 lakhs, 3 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తామండి. ఇక్కడ ఉండి డ్యూటీ చేసే ప్రతి ఒక్క ఆఫీసర్ గానీ, ప్రతి ఒక్క స్టాఫ్ గానీ ఇక్కడే లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నాం, మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేస్తున్నాము. ఎలాంటి అసౌకర్యాలకు కూడా తావు లేదు. మాదేంటంటే మొదటి మేడారంకు తగ్గకుండా ప్రతి ఒక్క ఏర్పాట్లు ఇక్కడ చేశామండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళ ప్రముఖ సినీ కథానాయకుడు ధనుష్ దర్శించుకున్నారు. ఉదయం తోమాల సేవలో కుమారులు యాత్రాయాజ్, లింగరాజులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల హీరో ధనుష్ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి గ్రామంలో దళితులపై జరిగిన దాడికి ప్రతీకారంగా దళిత సంఘాల నాయకులు, యువకులు, మహిళలు భారీ ర్యాలీతో కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద చేరారు. ఆర్డీఓకు వినతి పత్రం అందిస్తూ దళితులపై జరుగుతున్న అక్రమ కేసులను అరికట్టాలని, ఎస్ఐ, సిఐ, డిఎస్సీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎస్ఐ, సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారు తమకు న్యాయం జరగకపోతే మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. మండలం గంటిలో గత నెల 2వ తేదీన దళితుల మీద ఆ గ్రామ కాపులు దాడి చేసి విచక్షణరహితంగా కత్తులతో, రాటులతో దాడి చేసి పట్టడం జరిగింది. ఈ విషయంలో కేసు పెట్టాలి, వారిని కఠినమైన శిక్షలు విధించాలి. అంతేకాకుండా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని గంటి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టేట్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో జనవరి 2వ తారీఖున దళిత యువకులపై దాడి సిఐని, డిఎస్పీని వీరందరినీ కూడా ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అందరినీ కూడా సస్పెండ్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినటువంటి ఆ కేసుని హత్యాయత్నం కేసు కింద ఆర్డర్ చేయాలని చెప్పేసి మేము రోజు ఆర్టీఓ గారిని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడిని బహుజన సేన తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మిత్రులారా, అధికార దుర్వినియోగానికి పాల్గొన్న దళిత సంఘాలు అన్ని ఏకమై మీ మీద తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ రవీంద్రతో పాటు టీడీపీ, వైసీపీ పార్టీలు చెందిన కౌన్సిలర్లు పాల్గొన్నారు. మొత్తం 36,26,20,29,800 అంచనా వేయగా అంతలో ఖర్చుల నిమిత్తం 24,27,65,000 రూపాయలు చూపించారు. ముగింపు నిల్వ 11,98,06,484 చూపించారు. అనంతరం 2026-2027 ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన బడ్జెట్ను చైర్పర్సన్ ఎస్తేరమ్మ ఆమోదించారు. సంవత్సరం అంచనా బడ్జెట్ మరియు 2025-26 సంవత్సరం సవరణ బడ్జెట్ దిగువ తెలిపిన విధంగా తయారు చేయబడింది. 36,25,11 కోట్ల వరకు ఉంచనుంది. అద్దంకి పురపాలక సంఘానికి సంబంధించి 2026-27 సంబంధించినటువంటి బడ్జెట్లు ఆమోదం అనేది ఈరోజు కౌన్సిల్ అందరూ కొంటున్నట్టు. ఇక్కడ బడ్జెట్ అనేది మిగుల 11 కోట్ల మిగుల ఆదాయంతో మనం బడ్జెట్ ఆమోదించుకోవడం జరిగింది. దీనిలో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గౌరవ సభ్యులకు తెలియజేయడమైంది. వారు మొత్తం కూడా ఏకకంఠంతో దాన్ని ఆమోదించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా సాగేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్ జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అధికారులను నామినేషన్లలో ఎలాంటి లోటు లేకుండా నిర్వహించేందుకు సూచనలు చేశారు. అలాగే నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాలని హితవు పలికారు. ఈ తనిఖీలలో ఆర్డీఓ రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో నామినేషన్ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీ సందర్భంగా 2 నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మున్సిపల్ కౌన్సిల్, ఒక జెడ్పీ బిల్డింగ్. అన్ని చోట మన ROs రెడీ ఉన్నారు.
కంటెస్టెంట్ కోసం ఏదైనా ఫామ్స్ కావాలి, ఏదైనా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ హెల్ప్ డెస్క్ ద్వారా నామినేషన్ సెంటర్ బయటే అవన్నీ వాళ్ళకి అందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనే కూడా ఒక మాస్టర్ ట్రైనర్ కూడా బయట కూర్చోపెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా బయటే అడగచ్చు. ఆ రోజుకి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 30th వరకు లాస్ట్ డేట్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఫ్రీగా ఇక్కడ వచ్చి దే కెన్ టేక్ ది నామినేషన్ పేపర్స్ అండ్ యూఆర్ రిక్వెస్టెడ్ మీరు ఫైల్ చేయండి మీ నామినేషన్. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.